మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పటిలాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందు ఉన్నాడు. జై లవకుశ మూవీ టీజర్ చూశానండి. అందులో ఎన్టీఆర్ గారు అద్భుతంగా చెప్పారన్నమాట డైలాగ్. ఆ డైలాగ్ మీకు కోసం చేసి చూపిస్తాను. ముందుగా ఆ డైలాగ్ ని ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా, ఉందా? ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఈ డైలాగ్ ని మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా, ఉందా? నీలో ఉందా? నాలో ఉంది ధైర్యం. సముద్రం అంతా ధైర్యం ఉండాలి, నాలో ఉంది, నీలో ఉందా? ఓకే, ఇదే డైలాగ్ ని మనకి చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? ఆ రావణుని చెప్పాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చెప్పాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా, నీలో ఉందా? నాలో ధైర్యం ఉంది, మరి మీలో ధైర్యం ఉంటే ఒకసారి ఫేస్ రైట్ తొలగించుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ ని మనకి మహేష్ బాబు గారు చెప్తే ఎలా ఉంటుంది? అందరికి నమస్కారం అండి. రావణుని చంపాలంటే సముద్రం దాటాలి, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలండి. ఉందా? నాలో ఉంది ధైర్యం. మీనా, నాలో ఉందే ధైర్యం. ఒకసారి రావే మీనా, గుర్తు పెట్టుకో, నీకన్నా తోపు ఎవడో లేడు ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదే డైలాగ్ మనం అల్లు అర్జున్ గారు చెప్తే ఎలా ఉంటుంది? గమ్మనుడువా, ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా, నాలో ఉంది ధైర్యం, మరి మీలో ఉందా? అరే అజయ్, నాకు గీత కావాలనిపిస్తుందిరా, నీకు ఇవ్వాలనిపిస్తుంది, నాకు తీసుకోవాలనిపిస్తుంది. మావయ్యా షాపు నాకు రెడీ చేయ మావయ్యా. ఈ విధంగా ఉంటుంది అనమాట అల్లు అర్జున్ గారు చెప్తే. ఇదే డైలాగ్ని మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలి. తమ్ముల్లో నాలో ఉంది ధైర్యం, మీలో ఉందా? ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదే డైలాగ్ని వైఎస్ జగన్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఒక్క చిమాష మరక తలుచుకున్నా ఈరోజు. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, మరి ఇదే రావణుని మీరు చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలని మనం చేసుకుంటున్నాం. మరి నాలో ఉంది ధైర్యం, మరి మీలో ఉందని మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఉంటుంది. ఇదే డైలాగ్ని మనకి ఆ సప్తగిరి గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో నవ్వారు, పాప నువ్వు నవ్వావా? అక్క, ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలక్క, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలక్క. ఆహా, నీలో ఉందా? అయితే రా అక్క, చూసుకుందా. ఓహో, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.